ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటంటే, హిందువులు ఎంతో అమితంగా పూజించే శ్రీరాముడు, ముస్లింలు ఎంతో ఇష్టంగా పూజించే అల్లా, క్రైస్తవులు ఇష్టంగా పూజించే దేవుడు యేసుప్రభు. వీళ్ళే కాకుండా సాయిబాబా, ఇంకా జైన మత స్థాపకులు జయవర్ధమాన మహావీరుడు, బౌద్ధ మత స్థాపకుడైనటువంటి గౌతమ బుద్ధుడు, వీళ్ళందరూ వివిధ మతాల వాళ్ళు పూజించే మహనీయులు. వీళ్ళు దేవుళ్ళు కాదు, దేవుడు స్థానంలో పెట్టి మనం పూజించే గొప్పవాళ్ళు అన్నమాట. ఎందుకు వీళ్ళని గొప్పవాళ్ళుగా, దేవుళ్ళుగా పూజిస్తున్నారు అంటే, వాళ్ళు ఒక ప్రత్యేకమైన ధర్మాలతో సమాజ శ్రేయస్సు కోసం మానవ రూపంలో ఈ భూమి మీద బ్రతికి ఎన్నెన్నో విజయాలు సాధించి సమానత్వం కోసం, ధర్మం కోసం, ప్రజా శ్రేయస్సు కోసం, వాళ్ళ అభివృద్ధి కోసం వీళ్ళు కొన్ని సిద్ధాంతాలను ప్రబోధించి ప్రజలకి దగ్గరయ్యారు. ఇలా ఎవరి సిద్ధాంతాలైతే నచ్చుతాయో, ఎవరి యొక్క ధర్మాలైతే నచ్చుతాయో, వాళ్ళందరూ ఒక్కొక్క మతంగా పరిగణించబడి, వాళ్ళు ఆ మతస్థులైనటువంటి ఆ మహనీయులని దేవుళ్ళగా భావించి అమితమైన భక్తితో పూజిస్తూ వచ్చారు. వీళ్ళందరూ కూడా వాళ్ళేంటి మాయలు, మహిమలు ఏమీ చేయలేదు. ఒక్కొక్క దేవుడిలో ఒక్కొక్క ప్రత్యేకత, ఓర్పు, సహనం. ఇంకా రాముడు అంటే పరాక్రమం, యుద్ధం,